ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमो भगवते अरहते सम्यक् सम्बुद्धाय नकारशापनवर्षेण मुक्तिः कामेषु विद्यते अल्पास्वादांश्च दुःखान्तान् कामान् विज्ञाय पंडितः। శ్లోకం వాక్యం తర్వాత శ్లోకంలో పూర్తవుతుంది. ఇక్కడ విజ్ఞాయ తెలుసుకొని అని అక్కడ భూష్గా పెట్టుకోండి. తెలుసుకొని తెలుసుకొని అని వాక్యాన్ని ఎలా పూర్తి చేయడం అంటే తెలుసుకోనవలేను అని పెట్టుకోండి. ఎవరైతే అలా తెలుసుకుంటాడో వాడే పండితుడు. పండితుడు తెలుసుకోదగిన విషయం ఏమిటంటే కోరికను కోరుకుని ఆ కోరిక కోరబడిన భోగము లభించిన తరువాత తృప్తి కలుగునా. తృప్తి అంటే ఫుల్ఫిల్మెంట్, అపూర్ణత్వానుభవము అది కలుగుతుందా అని ప్రశ్న. కలుగదు. డబ్బు కావాలి అనే ఆశపడేవాడికి ఆ మొహిరీలు రూపాయలు, వెండి రూపాయలు లేకపోతే బంగారు వరహాలు అంటారు. ఈ వరహాకి 4 రూపాయలు లెక్కేశారు. వరహాని ఒకప్పుడు వరహాన్ని ఉండేవి, మొహిరీ అనేవారు. ఉర్దూలో అయితే అష్రఫీ అనేది అంటూ ఉండేవారు. వెండి నాణెములు అలా సంచిలో వెండి నాణెములు కట్టుకుని తిరుగుతూ ఉండేవారు. ఆ రోజుల్లో అది దట్ ఈస్ ది కరెన్సీ. తర్వాత పేపర్ వచ్చింది. ఆ వెండి నాణెములు లేక బంగారు మొహిరీలు వర్షం, దానికి కార్షాపణము అని పేరు. అది వర్షం కింద పడింది అనుకోండి, వీడికి ఆ డబ్బంతా ఉపయోగించి కోరికలు తీర్చుకోవచ్చు. ఆ కోరికలు తీర్చుకుంటున్నాడు అనుకోండి, తృప్తి కలుగుతుందా? మన వాళ్ళు శంకరాచార్యులకు ఒక స్టోరీ కల్పించారు. పురాణం అంటే కదా. నిన్న పురాణం అంటే ఎలా ఉంటుందో చెప్పానుగా. బుద్ధుడి దగ్గరికి వాడు వచ్చాడని ఆమె బుద్ధుడికి నింద వేయటం కోసం, అపఖ్యాతి పాలు చేయటం కోసం ఆవిడ వచ్చిందని, ఆమె కల్పిత గర్భాన్ని పెట్టుకుని వచ్చిందని చెప్పాను. పౌరాణికుడు ఏం చేశాడు? ఇంద్రుడు ఇంటర్వ్యూని అయ్యి ఆ గర్భము కల్పితము అనే మోసాన్ని బయటపెట్టాడు అని పురాణం రాశాడు. ఇంద్రుడు ఇంటర్వ్యూని అయితే పురాణం, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఇంటర్వ్యూని అయితే లౌకిక ఘటన. పురాణం అంటే ఎలా ఉంటుంది? సర్వత్ర పురాణం. కాబట్టి శంకరాచార్యుల జీవితంలో శంకరులు భిక్ష ఎత్తుకునేవారు కదా. సన్యాసి భిక్షాటన, సన్యాసానికి మూల పురుషుడు ఎవరు? బుద్ధుడు. శంకరులు సన్యాసానికి ఒక స్థానాన్ని కల్పించారు. ఎందుకంటే మీమాంసకులు ఏం చేశారంటే, మీరు భాషా చదివి తెలుస్తుంది, మీమాంసకులు ఏం చేశారంటే అసలు సన్యాసం అనే ఆశ్రమము వేద విరుద్ధమనే సిద్ధాంతంలో గడిపారు. వాళ్ళు సన్యాసాన్ని అసలు యాక్సెప్టే చేయలేదు. మా ఊరికి దగ్గరలో పల్లెటూరులో చిన్నతనంలో మేము ఎరుగుదము. ఒక పెద్ద వేద పండితులు ఒక ఆయన ఉండేవారు. అక్కడ డబ్బున్నాయన వేద వేద విద్వాంసులకి ఏవో సత్కారాలు చేస్తూ ఉండేవారు. డబ్బు పోగేసుకుని పెట్టుకునేవారు, డబ్బు భద్రంగా పెట్టుకునేవారు. డబ్బు దగ్గర ఏమీ లోటేమీ ఉండేది కాదు. కానీ ఎవరైనా వేద విద్వాంసులు వచ్చినట్లయితే ఏదో ఉన్నంతలో కొంత సత్కారం చేసేవారు. ఆ విధంగా ఆయనకి పేరు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు. అదేమిటంటే సన్యాసి ముఖమును నేను చూడను నియమం పెట్టుకున్నాడు. ఎందుకు ఆ నియమం పెట్టుకున్నారంటే కొన్ని స్మృతి గ్రంథములలో, అంటే ఈ మీమాంస, పూర్వ మీమాంస అనుయాయులైన వాళ్ళు రాసి పెట్టుకున్న స్మృతి గ్రంథములలో సన్యాసము శాస్త్ర విరుద్ధము. సన్యసించుట అంటే అగ్నులను ఆర్పివేయుట. వీరహావా ఏష యోగ్నిముద్వాసయతే అని సంహితలో ఉంది, కృష్ణ యజుర్వేద సంహితలో. యహ అగ్నిం ఉద్వాసయతే
ఎవడైతే అగ్నికి ఉద్వాసం చెప్పేస్తాడో, ఉద్వాసం అంటే తెలుసు కదా, పంపించేస్తాడు అంటే ఆర్పేస్తాడు, అంటే ఇంకా అగ్నిహోత్ర కర్మను మానేస్తాడు, వాడు యశః వీరః అంటే సాధు పురుషులను మంచివారిని చంపినటువంటి పాపాన్ని పొందుతాడు అని వేదం చెప్పింది. అని ఎక్కడో బ్రాహ్మణ భాగంలో మంత్రం, మంత్రం కాదు ఓ వాక్యం. ఇది బేసిస్గా ఏవో స్మృతి గ్రంథములు, వీటన్నింటినీ ఆయన మనస్సులో పెట్టుకుని ఆయన సన్యాస ముఖం చూడను అని నిశ్చయం చేసుకున్నాడు. ఎవడో సన్యాసం వస్తే బయటకు వచ్చేవాడు కాదు ఆయన ఎవరిని ఇన్వైట్ కూడా చేసేవాడు కాదు. బాగా డబ్బున్నవాడు, సన్యాసులు కూడా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అందుకోసం ఆయన ఇన్వైట్ చేస్తే వస్తారు పెట్టారు, లేకపోతే ఎక్కడికి వస్తారు, పేదవాళ్ళ ఇంటికి వీళ్ళేమో వెళ్ళరు. డబ్బున్నవాడు అవ్వాలి, బ్రాహ్మణుడు అవ్వాలి, అప్పుడే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. డబ్బు ఉన్నవాడు అబ్రాహ్మణుడైనా కూడా వెళ్తారు. వాళ్ళకు ఉండే సిస్టమ్ అది చాలా పిక్యులర్గా ఉంటుంది. దానికి ఏవో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. పీఠాన్ని నడిపించాలంటే డబ్బులు కావాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కరెక్టే. ఆ పీఠం మీద ఆధారపడి చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయి, కాబట్టి డబ్బులు వాళ్ళని పట్టుకోవాల్సి ఉంటుంది అని ఇలా సమర్థించుకోవడం అది ఉంటుంది. పీఠ ఆధిపత్యం అంటే అలాగే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పాము అంటే సన్యాసమునకు ప్రతిష్టను కల్పించినది బుద్ధుడు. తర్వాత ఆ సన్యాసాన్ని మీమాంసకుల యొక్క ప్రభావం చేత దానికి తప్పుదారి పట్టిస్తే, దాన్ని అయోగ్యముగా చిత్రించి కూర్చోబెడితే మళ్ళీ ప్రతిష్టని కల్పించిన ఆయన శంకరుడు. శంకరులు ఆయన భిక్ష చేసేవారు. బుద్ధుడు తర్వాత మళ్ళీ శంకరుడు ప్రసిద్ధ పురుషుడు, మధ్యలో చాలామంది ఉంటారు. ఆ భిక్షకు వెళ్ళినప్పుడు వీళ్ళు పురాణం పెట్టేశారు. ఏమని? ఆవిడ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, ఉసిరికాయ ఇస్తున్నారు, ఇవ్వడానికి ఏమీ లేకపోతే తినడానికి ఉసిరికాయ ఏమిటి? పోనీ సౌత్ ఇండియా కాబట్టి చింతపండు ఇచ్చిందంటే నేను అంగీకరిస్తే, కానీ ఉసిరికాయ ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది ఆవిడ? ఉసిరికాయ దొరకడం కష్టం, చింతపండు తక్కువ దొరుకుతుంది, మామిడికాయ దొరుకుతుంది, లేకపోతే కొబ్బరి మొక్క దొరుకుతుంది. కేరళలో కొబ్బరి మొక్క ఉంది ఆవిడ దగ్గర, కొబ్బరి మొక్క తినమని ఇచ్చి, కొబ్బరి మొక్క తినొచ్చు అని ఉండాలి, కానీ కథ ఉసిరికాయ కూడా ఏంటి? ఉసిరికాయలు వర్షం పడలేదు, మనం తగ్గుతుందని అట్లా ఉసిరికాయ ఇచ్చింది ఆవిడ. సరే పోనీ ఆవిడకి ధనం ఇవ్వచ్చు కదా, ఆయన ధనం ఇవ్వచ్చు, పోనీ బంగారం ఇవ్వచ్చు. మళ్ళీ ఆ బంగారము ఉసిరికల రూపంలోనే ఉండాలి, అది కూడా పైనుంచి పడాలి. ఏమి కథలండి ఈ కథలు? మరి ఎవరికి నచ్చేవో నాకు తెలియదు, చాలా రిడిక్యులస్గా ఉంటాయి. కల్పించేది కూడా కొంచెం అబద్ధం చెప్తే కూడా గోడ కట్టినట్టు అబద్ధం చెప్పాలని సామెత ఉంటుంది. అలాగేదైనా కథని కల్పిస్తే దాంట్లో కొంత యోగ్యత ఔచిత్యము ఉండద్దండి, ఏవో కథలు పిచ్చి కథ. సో అది శంకరుల యొక్క గొప్పతనం. ఇది పైనుంచి బంగారం కూడా, అది శంకరుల గొప్పతనానికి ప్రతీక ఎలా అవుతుంది? అర్థం అనర్థం భావయ నిత్యం అని చెప్పి ఆయన బంగారం కురిపిస్తాడా? బంగారం కురిపిస్తే ఉపకారం చేసినట్ట, అపకారం చేసినట్ట? బేసిక్ కామన్ సెన్స్ కూడా ఆయన దగ్గర లేదని మనం అనుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి భిక్ష ఏదో రూపంగా పెట్టిన కుటుంబాన్ని నాశనం చేసేయడం కోసమని వాళ్ళకి బంగారాన్ని కురిపించాడు, వాళ్ళని ఆపదల్లో పడేయడం కోసమని బంగారాన్ని అని అనుకోవాలా? ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళాను, ఆ రకంగా బంగారం మీ ఇంట్లో కురిసేసినా కూడా ఆ బంగారం అంతా పెట్టి మీరు కోరికలు తీర్చుకున్నప్పటికీ మీకు ఆ కోరికల యందు తృప్తి అనేది అనుభవమునకు రాదు. అది మొదటి మాట. ఎందుకంటే ఈ కామనల యొక్క లక్షణం ఏమిటంటే వాటిని మీరు ఎంజాయ్ చేసే టైంలో ఆ ఎంజాయ్మెంట్ అల్పముగా ఉంటుంది. ఆ కామనలో ఎంజాయ్మెంట్ పూర్తయిన తర్వాత దుఃఖం ప్రారంభమవుతుంది, ఆ దుఃఖము గట్టిగా ఉంటుంది. ఇది ఒక స్కిన్ డిసీజ్ ఉంటుంది, ఏదో ఎగ్జిమా ఇత్యాది స్కిన్ డిసీజెస్ ఉంటాయి. వాటికి చాలా ఇచ్చింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, దురద చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఆ దురదకి స్క్రాచ్ చేసినట్లయితే యూ ఫీల్ వెరీ గుడ్, అది చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కానీ
10 seconds స్క్రాచ్ చేసిన తర్వాత 5 minutes మంట పుడుతుంది. ఈ ఇంద్రియ భోగములు అన్నీ ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి వాటిల్లో 3 దోషాలను చూపించారు. ఇంద్రియ భోగములను ఎంత విరివిగా అనుభవించినా తృప్తి అనేది కలుగదు. తృప్తి అంటే సాటిస్ఫాక్షన్, ఒక అంతరంగమునందు ఒక పూర్ణత్వం యొక్క అనుభవము, ఆనందానుభవము, తృప్తి, కడుపు నిండింది అన్నట్లు. తెలుగులో సామెత ఉంది, భోజనం పెట్టి తృప్తి పరచవచ్చునే కానీ ధనమునిచ్చి తృప్తి పరచలేము అని. ఆ పై మాట అదే. బంగారం వర్షం కురిసినా కూడా వీడికి తృప్తి అయితే కలుగదు. కోరికలు అనుభవిస్తున్నా కూడా తృప్తి కలుగదు. అనుభవ కాలంలో కోరికలు, ఆ భోగంలో ఎందు ఆ ఎంజాయ్మెంట్ అల్పముగా ఉంటుంది. అసలే ఉండదని మేమేం అంటలేదు, అల్పముగా ఉంటుంది. కోరికలు తీర్చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక భోగమును అనుభవించుట పూర్తయిన పిదప కలిగే దుఃఖము వెయిటింగ్లో ఉంటుంది. ఇట్ విల్ స్ట్రైక్ యూ. ఈ సత్యమును మూర్ఖులు తెలుసుకోలేరు, పండితులు తెలుసుకుంటారు. ఈ సత్యము తెలుసుకున్నవాడే పండితుడు. జనరల్గా లోకంలో జనులు ఎలా ఉంటారంటే ఈ కోరికల్ని పెట్టుకుంటారు చిన్నప్పటి నుంచి. ఈ కోరికల్ని పెట్టుకోవాలి అని ఫ్యామిలీలో ఒక వాల్యూ సిస్టమ్ అలాగే మన వాళ్ళు డెవలప్ చేసి పెడతారు. ఉదాత్తమైన వాల్యూస్ చెప్పరు. వీడిని ఒక సంసారిగా తయారు చేసే వాల్యూస్ని బోధిస్తారు. ఏమిటి, మంచి మంచి కుటుంబాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. స్వార్థపరత్వాన్నే బోధిస్తారు. కోరికలు తీర్చుకోవడమే ప్రధాన లక్షణంగా వాల్యూ సిస్టమ్ అంతా ఉంటుంది. చదువు అంతా దేనికి, డిగ్రీ సంపాదించి ఉద్యోగం సంపాదించి భోగాలు అనుభవించడం కొరకు. ఓకే, ఆ తర్వాత పూజలు దేనికి, కోరికలు తీర్చుకుని ధనాన్ని సంపాదించి భోగములను అనుభవించడం కొరకు. మొత్తం వరల్డ్ లైఫ్ అండ్ రిలీజియస్ లైఫ్ మూవ్స్ ఆన్ ఇన్ దట్ డైరెక్షన్. రిలీజియస్ లైఫ్ కూడా మీరు గమనించండి, విఘ్నేశ్వరుడి మీద ప్రీత్యా లేకపోతే విఘ్నాలు కలిగిస్తాడేమో భయమా? విఘ్నేశ్వరుడి మీద ప్రీతి కాదు. విఘ్నేశ్వరుడు నిజంగా ప్రేమించదగిన దైవ రూపం, వేణువు రూపము, చాలా మంచి రూపం. ఆ విధంగా ఒక ప్రేమతో విఘ్నేశ్వరుని ఆరాధించుకోవచ్చు, ఉపాసించవచ్చు. కానీ వీళ్ళ ప్రీతి విఘ్నేశ్వరుడి మీద కానీ కాదు. ఆయన పూజ చేసేసి ఉద్వాసం చెప్పేస్తే వాడికి తృప్తి, వాడికి ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇంకా విఘ్నాలు ఉండవు అని పూజ చేసేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి ఉద్వాసం చెప్పేస్తే అమ్మయ్య అడుగు పని, ఓ తంతు పూర్తయింది, మనం అసలు దాంట్లోకి రావచ్చు. ఇది ధోరణి. ఈ కోరికలు, ఈ భయములు, కోరికల వెంబడి వచ్చే భయములు, ఇవి మనిషి యొక్క మస్తిష్కమును తుప్పుపట్టిట్లా చేస్తాయి. ఆ బుద్ధికి ఆలోచించే శక్తి కోల్పోతాడు మనుష్యుడు. ఆ బుద్ధిని కొంత శుచి చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కొంచెం రాపిడి చేసి దాన్ని ప్యూరిఫై చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా కలదు. ఆ ప్యూరిఫికేషన్ ఎలా వస్తుంది అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి చిత్తశోధన. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లుగా తన చేతనలో ఉద్బుద్ధమవుతూ ఉండే కోరికలను, ఆ కోరికల వెంబడి వచ్చే భయములను నిరంతరముగా విడిచిపెట్టకుండా పరిశీలనకు పెట్టుకుంటూ ఉండాలి. నేను ఒక క్వశ్చన్ ఒకటి చెప్పాను, వాట్ యామ్ ఐ అన్నది వివేక క్వశ్చన్, వాట్ యామ్ ఐ అప్ టు అన్నది వైరాగ్య క్వశ్చన్. ఏదైనా ఒక పని చేసే ముందు వాట్ యామ్ ఐ అప్ టు. కొత్త కారు కొనాలని అనుకున్నాను అనుకోండి, ఒకసారి ప్రశ్న వేసుకోవాలి, వాట్ యామ్ ఐ అప్ టు అని. ఎందుకంటే కొత్త కారుకి వాడు ఇలా రిబ్బన్ చుట్టి మొత్తం కారు కంతకి రిబ్బన్ చుడతాడు, పైన ముడేసి దానికి పువ్వు ఒకటి అలంకారం చేసి అది మీకు అప్పచెప్తాడు. కారు కీస్కి చక్కటి పౌచ్ ఒకటి పెట్టి ఆ పౌచ్కి మళ్ళీ అలంకారం పెట్టి అది చేతిలో పెడతాడు. అది చాలా అలంకారంతో, రంగు మీరు నచ్చిన రంగుతోటి ఎలా పడితే అలా ఉంటుంది.
అది పుచ్చేసుకోవాలని మహాకర్షణగా ఉంటుంది, వాళ్ళు అలా అడ్వర్టైజ్ చేస్తారు. వీడికి ఆలోచన రావాలి, వాట్ యామ్ ఐ అప్ టు. అది తెలుసుకుంటే, ఆ ప్రశ్నని వేసుకుంటే అది ఆ శోధన అవుతూ ఉంటుంది. నేను అంటే తన అంతఃకరణను తానే పరిశీలించుకుంటా ఆ రకంగా. ఎందుకంటే ఆ కామనలను అలాగే అట్టుపెట్టుకుని వాటిని ఆహ్వానించి వాటిని ఎంబ్రేస్ చేసి స్వీకరించి నప్పుడు ఆ కామనల పరిపూర్తి కొరకు మీరు ఏవేవో చేయాల్సి ఉంటుంది, చాలా పనులను చేయాల్సి ఉంటుంది, చాలా కర్మలను చేయాల్సి ఉంటుంది. ఈ కర్మలన్నీ కూడా వర్త్లెస్. మీరు గమనించారో లేదో, సంసారంలో జనులు చేసే కర్మలలో చాలా భాగం విలువ లేనివియే, వాటికి విలువే ఉండదు. చాలా యోగ్యములైన పనులు చేస్తూ ఉంటారు. సడన్గా మాల్కి పోయి ఓ అరడన డ్రెస్సులు కొనుక్కు తెచ్చుకుంటారు, దాంట్లో విలువే ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సుల సంఖ్య ఎలాంటిదంటే, వీళ్ళు కొత్త డ్రెస్సులు తీసుకోవడం కాదు, కొన్ని డ్రెస్సుల్ని వీళ్ళు డిస్పోజ్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇంకో కొత్తగా పట్టుకొస్తారు. వీళ్ళు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి. సంసారాల యొక్క కర్మలన్నీ కూడా చాలా వాల్యూలెస్గా ఉంటాయి. అంతేకాదు, వాల్యూలెస్సే కాదు, ఒకప్పుడు డిస్ట్రక్టివ్గా ఉంటాయి, వాడి జీవితాన్ని నాశనం చేసేవిగా కూడా ఉంటాయి. పార్టీలో పెడతారు, ఏవేవో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. బర్త్డే పార్టీ అంటారు. దేర్ యాక్టివిటీస్ ఆర్ డిస్ట్రాక్టివ్. మీరు గమనించలేదు, సమ్ ఆఫ్ దీస్ కంట్రీ క్లబ్ వేదాంత తెలుసు, వాళ్ళు బర్త్డే పార్టీస్లో ఆల్కహాల్ అది పెడతారు. వాళ్ళు ఏదో దేవాంతం తక్కువ వాళ్ళు ఏం కాదు కదా, వేదాంతం చదువుతారు, పొద్దున్న చదువుతారు వేదాంతం, సాయంకాలం బర్త్డే నాడు పొద్దున్న గురువు గారి పాదాలకు పూజ చేస్తారు. గురువు గారు కూడా పాద పూజ చేయించుకుని వాళ్ళు ఇస్తారు, ఒక కవర్ ఇస్తారు, ఆ కవర్ జేబులో పెట్టుకోవాలి. మీ గీత మేము పాఠం వింటున్నాం అన్నాడు, మంచిది, శిష్యులు అనుకుంటాడు. శిష్యులే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు పిలిచి ఏదో దక్షిణ ఇస్తూ ఉంటారు. వివాహ సమయంలో ఆశీర్వచనం చేసినందుకు దక్షిణ ఇస్తారు. వీళ్ళు దక్షిణలు పుచ్చుకుంటూ ఉంటారు. దక్షిణలు ఫ్యాక్ట్గా ఉంటాయి, ధనం బాగా ఇస్తారు, ఉపయోగపడతాయి. ఆశ్రమం నడపాలంటే అవసరం లేదు. మరి ఆశ్రమంలో బ్రహ్మచారులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంత సౌకర్యం చేయాలంటే ఎక్కడొక్కడ దక్షిణ పీకురావాలా, లేదా గాలి నుంచి పైనుంచి ఏం పడవుగా. శంకర భాషలు చదువుతుంది కాబట్టి ఉసిరికాయలు పడటమే ఏం పడవు, ఇలాగే వసూలు చేసుకురావాలి. వీళ్ళు పాదపూజ చేసేస్తారు, నెలకు వారానికి ఒకసారి ఒక గీతా క్లాస్ కూడా వినేస్తారు. ఆ సాయంకాలం బర్త్డే పార్టీలో తాగుడు మొదలు పెడతారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు కంట్రీ క్లబ్ కదా తెలుసుకుంటే. నాకు న్యూస్ ఏది, నేను ఊహించలేదు అలా ఉంటారని. అందరూ కాదు, ఉన్నవాళ్ళు. తర్వాత ఎవరో చెప్తే విని ముక్కు మీద వేలేసుకున్నాను. అయ్యో, ఇంతలాగా ఇంతటి భ్రష్టు పట్టు ఉంటారా. కాబట్టి ఈ కామనల వెంబడి పడేవాళ్ళు చేసే కర్మలు నాట్ ఓన్లీ వాల్యూలెస్ బట్ అవుట్రైట్ డిస్ట్రక్టివ్. మీకు రహస్యం దాంట్లో ఏంటంటే, మనిషి జీవితాన్ని కామనలు భయములు శాసిస్తూ ఉన్నంతకాలము వాళ్ళు ఏ పని చేసినా అది మంచి పని అయ్యే అవకాశము తక్కువ, అది మంచి పని అయ్యే అవకాశము ఉండదు. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది, మీరు గమనించడం లేదో. నేను ఇలాంటివి చెప్తాననే నా పాఠం కొంతమందికి నచ్చదు. వీళ్ళు మీరు ఏదైనా మంచి కార్యం చేస్తే చందాలు ఇస్తారు. ఈ గురువులు ఏం చేస్తారంటే చందాలు వసూలు చేస్తూ తెచ్చుకుంటారు. దక్షిణలు, చందాకే దక్షిణ అని పేరు, వసూలు చేసి తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఏవో ఆర్గనైజేషన్స్ నడిపిస్తూ ఉంటారు, ఈ సేవని ఆ సేవని ఏదో నడిపిస్తూ ఉంటారు. ఆ చందా ఇచ్చేవాడు అది గుడ్ యాక్ట్. వాడు గుడ్ యాక్ట్కి కంగారు లేదు, వాడు ఈవిల్ని చేయటం ముందు మానేయాలి. Which is priority, to stop the evil or to do the good?
ఈవిల్ని స్టాప్ చేయడం ప్రయారిటీ. వాడు ఏం చేస్తాడు, ఈవిల్ని కొనసాగిస్తూ అప్పుడప్పుడు కొంత గుడ్డి చేస్తూ ఉంటాడు. ఈ గురువులు దాన్ని ప్రమోట్ చేస్తారు. ఈ గురువుడం ఈజ్ మోస్ట్ డేంజరస్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి ఈవిల్ని, చెడు పనిని మానివేయడం మొట్టమొదటి ఫస్ట్ ప్రయారిటీ. అది గుడ్డు పని తర్వాత చూడవచ్చు. గురువు ఏమని చెప్పాలి, నువ్వు నాకు చందా ఇవ్వడం తర్వాత, నువ్వు నాకు డొనేట్ చేయడం, నేను చేసే మంచి పనుల్లో నువ్వు సపోర్ట్ చేయడం, ఆల్ దట్ ఈస్ గుడ్, బట్ దట్ విల్ కమ్ లేటర్. ఫస్ట్ యు డూ ది స్టాప్ ది బ్యాడ్ థింగ్ అని చెప్పాలా అక్కర్లేదా? సో హీ షుడ్ స్టాప్ ది బ్యాడ్ థింగ్ ఫస్ట్. కాబట్టి అసలు నన్ను అడిగితే మహాత్ములు అలా చెప్పారు, ఈ సంసారంలో ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళు చేస్తున్న పనులన్నిటినీ ఆపేయాలి. భూమి ఒక 1 వీకో 1 మంతో చేసి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ ఆపేసి ఎక్కడికో ఓ మూలకి, తిరువన్నామలై ఇలాంటి ప్లేస్కి ఎక్కడికో పోయి ఓ మూల కూర్చుని మనం ఏమిటి చేస్తున్నాము, వీటి యొక్క వాల్యూ ఎంత, వీటి యొక్క యోగ్యత ఎంత అని చక్కగా పరిశీలన చేసుకుని ప్రధానమైన వాటిని, మేజర్ యాక్టివిటీస్ని, మైనర్ పడుకోవడం అలాంటివి కాదు, కాఫీ తాగడం అలాంటివి కాదు, మేజర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలన చేసుకుని వర్త్లెస్ అని నిర్ధారితమైన వాటిని విడిచిపెట్టి కొత్తగా జీవితాన్ని మినిమల్ యాక్టివిటీతోటి ఈవిల్ అంతా మానేసి నాన్ ఈవిల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ఈవిల్ అంటే కామనలే ఈవిల్, అలాగా జీవితాన్ని రీఆర్గనైజ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కొత్త జీవితం మొదలు పెడితే, అంటే జీవితంలో అయోగ్యమైనది అసత్యము ఎంత లోతుగా ప్రవేశించిందో పరిశీలించుకుని ఆ అసత్యాన్ని అంతని ఏరి అవతల పారేసి, ఈవిల్ అవతల పారేసి మళ్ళీ వర్క్ చేయడం మొదలు పెడితే అప్పుడు ఆ వర్క్ మినిమంగా ఉంటుంది. తర్వాత ఆబ్వియస్గా ఆ రకంగా వర్క్ చేసేవాడు కేవలము డ్యూటీస్కి పరిమితమై ఉంటాడు. డ్యూటీస్ మాత్రమే చేసుకుంటూ, అంటే వేద పరిభాషలో చెప్పాలంటే నిత్య నైమిత్తిక కర్మలను మాత్రమే చేసుకుంటూ వాడు ముందుకు ఎదగగలుగుతాడు. హెస్ టు డూ దాట్. అలా చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే కామ్యకర్మలు చేసుకుంటూనే ఉంటారు. జీవితం అంతా కామ్యకర్మలను చేసుకుంటూ గడిపేస్తారు. ఆ కామభోగముల వెంట పడుతూ అలాగే గడిపేస్తారు. సో ఈ లోపల తన జీవితాన్ని సర్దుబాటు చేసుకునే టైంలో ఎవడైనా వచ్చేదైనా సహాయాన్ని అర్థిస్తే వెంటనే ఆ సహాయం ఏదో వాడికి ఇచ్చేసి పంపించేసి తన జీవితాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో మనం ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. అంతే తప్ప సహజంగా స్పాంటేనియస్గా ఇతరులకు ఏదైనా సహాయం చేయుట, ఏదైనా మంచి పనికి కొంత ఏదైనా చందా ఇచ్చుట, ఇటువంటివి ఏదైనా సహజంగా చేయాల్సిందే తప్ప ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఈ ప్రొఫెషనల్ వేలో మంచి పనులు చేస్తాము అని మొదలుపెట్టిన వాళ్ళు ఈవిల్ మీద చాలా ఆధారపడి చేస్తూ ఉంటారు మంచి పనులు. నేను దృష్టాంతాలు చెప్తే చెప్పిన పాయింట్ మోర్ స్పెసిఫిక్గా ఉంటుంది. ఏదో జనరల్గా చెప్పినట్టు కాకుండా స్పెసిఫిక్గా ఉంటుంది. దానివల్ల పాయింట్ బాగా బుద్ధికి వస్తుంది. కానీ దృష్టాంతాలు చెప్తే ఎవరినో మనం ఏదో అంటున్నట్టుగా ఉంటుంది. ఈ సమస్య ఇలాగే ఉంటుంది. కాబట్టి ఒక యంగ్ బాయ్కి సన్యాసం ఇచ్చారు. యంగ్ బాయ్ 13, 14 or 20. వాడికి జీవితం అంటే ఏం తెలుసు, ఏమీ తెలియదు. ఏదో గురుకులంలో వేదం వల్లించాడు తప్ప అంతకంటే సంస్కృతం అది చదువుకున్నాడు. ఏదో ఒక చిన్న పంజరంలో చిలక పెరిగినట్టుగా పెరిగాడు. 20 ఏళ్ళు వచ్చేప్పటికి పంజరంలో చిలకలా అయితే సంస్కృత శ్లోకాలు వల్లిస్తుందో అలా వీళ్ళు కూడా పంజరంలో చిలకలాగే ఓ సంస్కృత శ్లోకాలు వల్లిస్తాడు, కావ్య పాఠాలు లేకపోతే శాస్త్ర పాఠాలు కూడా వల్లిస్తాడు, అన్నీ చేస్తాడు. వాడికి సన్యాసం ఇచ్చేశారు. వాడికి జీవితం అంటే ఏమో తెలియదు అసలు. సన్యాసం పుచ్చేసుకున్నాడు. దేనికి? పీఠాధిపతి తన బాధ్యతలను వీడికి అప్పచెప్పడం కోసం. పీఠాధిపతి బాధ్యతలు ఏమిటంటే రోజు పూజ చేయడం ఒకటి ఉంటుంది. రోజు ఒక పీఠం ఒకటి ఉంటుంది. ఆ పీఠంలో దేవతలన్నింటినీ పైకి తీస్తూ ఉండడం,
నిన్న చేసిన పూజ నిర్మాల్యం అంతా తీసేయటం, మళ్ళీ దేవతలను శుభ్రం చేయటం, మళ్ళీ కొత్త పూజ చేయటం, ఇలా ఉంటుంది పీఠాధిపతి చేసి పద్ధతి. మానవుని హృదయంలో దేవుణ్ణి దర్శించడం అనేది చేయరు వాళ్ళు చేసే పని ఇలాగే ఉంటుంది. అది పెద్ద ఆయన అయిపోతాడు, ఎంతకాలం చేస్తాడు, ఏదో చేసినంతకాలం చేశాడు. అది కూడా ఊళ్ళో వాళ్ళందరూ చూస్తుండగా చేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఈయన గొప్ప పీఠాధిపతి అనే ప్రతిష్ట వస్తుంది, ఊళ్ళో వాళ్ళకి ఆదర్శము అవుతుంది. ఇది నెగిటివ్ సైడ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ ఉంటుంది. ఆయన ఇంక చేయలేక ఓ యంగ్ మ్యాన్ని పెట్టుకోవాలి. ఆ యంగ్ మ్యాన్ని సన్యాసం ఇవ్వటానికి తల్లిదండ్రులు అంగీకరించాలి. తల్లిదండ్రులు ధనం తీసుకొని అంగీకరిస్తారు. ఒక్కడే కొడుకున్న తల్లిదండ్రులు అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళకి తద్దినం పెట్టడానికి ఎంతసేపు తద్దినం మీదే ఉంటుంది. మొత్తం ఫోకస్ అంతా తద్దినం మీదే. ధర్మం అంతా తద్దినం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పూర్వమీమాంసకుల యొక్క కర్మకాండలోని ధర్మం అంతా కూడా శ్రాద్ధం చుట్టూ, చచ్చిపోయిన తర్వాత పెట్టే కర్మకాండ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కడే కొడుకు వీడు కాస్త సన్యాసం వచ్చుకుంటే తద్దినం ఎవరు పెడతాడు? కాబట్టి ఒక్క కొడుకు ఉన్నప్పుడు ఇవ్వరు. అధికంగా కొడుకులు ఉన్నప్పుడు ఇస్తారు. 3, 4, 5 కొడుకులు ఉన్నప్పుడు ఒక కొడుకుని సన్యాసానికి అప్పచెప్తారు. దత్తతకి ఇచ్చినా సన్యాసానికి ఇచ్చినా పెద్ద కొడుకుని ఇవ్వరు. పెద్ద కొడుకు తద్దినం పెట్టాలి. ఆ కొడుకుని అప్పచెప్పినందుకు ధనాన్ని తీసుకుంటారు. ఏదో విశ్వామిత్రుడు ఏదో కథ ఉంది, ఆ కథలో ఉన్నట్టే ఇప్పటికి కూడా నడుస్తూ ఉంటుంది. అని పెద్దలు చెప్తుంటే విన్నాను. సునశ్శేఖోపాఖ్యానము అలాంటిది ఇప్పటికీ నడుస్తూ ఉంటుంది. ఆ ధనం కోట్లు తీసుకుంటారు అని పెద్దలు చెప్తుంటే విన్నాను. నేను అనుకున్నాను వైరాగ్యంతో సన్యాసం తీసుకుంటున్నాడేమో నేను అనుకున్నాను. కాబట్టి స్టాప్ డూయింగ్ ఈవిల్, డూయింగ్ గుడ్ విల్ కమ్ లేటర్. స్టాప్ ద ఈవిల్. ఈ మధ్యలో ఏదైనా ఇతరులకు సహాయం చేయాల్సి వస్తే స్పాంటేనియస్గా చెయ్యి. దానికోసం ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయనక్కర్లేదు. కాబట్టి కామనల వెంట పడుతూ దానికోసం ధనము ఇబ్బడి ముప్పడిగా సంపాదించే ప్రయత్నం ఏది కలదో ఇదంతా కూడా ఈవిల్ కిందకు వస్తుంది. అంతకంటే పెద్ద ఈవిల్ ఇంకొకటి ఉండదు. తర్వాత దీంట్లో ఇంకో చిన్న రహస్యం చెప్తాను. ఒక వస్తువుపై లేక ఒక భోగముపై కోరిక ఎప్పుడు పుడుతుంది? ఇది నాకు కావాలి అనే కోరిక పుడుతుంది. ఏదో ఒక కారు, మెర్సిడెస్ కారు కావాలి అని కోరిక పుడుతుంది. చాలా ఖరీదులు ఉంటాయి ఈ కార్లు, కొత్త కార్లు. ఈ లగ్జరీ కార్లు చాలా ఖరీదులు ఉంటాయి. వాటికి ఏదో చిన్న కారుతో కాలక్షేపం చేయడం ఒక పద్ధతి. లగ్జరీ కారు పెట్టుకుని కాలక్షేపం చేయాలని కోరిక పుట్టింది. ఆ కోరిక ఎందుకు పుట్టింది అంటే గతంలో వాడు అనుభవించినటువంటి భోగం ఏది కలదో, భోగానుభవము, గతంలోని భోగానుభవము, తర్వాత గతంలో అనుభవించిన క్లేశము యొక్క అనుభవము, వీటి మెమొరీ, ద మెమొరీ ఆఫ్ ది పాస్ట్ ప్లెషర్స్ అండ్ ద పాస్ట్ పెయిన్స్, ఇవన్నీ కలగాపులకంగా ఆ మెమొరీ బేసిస్ మీద వీడికి కొత్త భోగముల ఎడల కోరిక పుడుతుంది. ఆ ప్లెషర్ బేసిస్ మీద కదా. కాబట్టి మీ కోరికలన్నీ కూడా మెమొరీ నుంచి వస్తూ ఉంటాయి. అంటే ఆ చేతన నుంచి వస్తాయని అర్థం. కాబట్టి మీరు ఆ చేతనను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇంతకుముందు చిత్తశోధనలో చెప్పింది బేసిక్ అదే, అలా పరిశీలించినట్లయితే ఆ మూమెంట్ ఆఫ్ డిజైర్ మీకు అర్థం అవుతుంది. హౌ ద డిజైర్ ఈజ్ మూవింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే డిజైర్ రాగానే మార్కెట్కి పరిగెడతారు. ఆ డిజైర్ యొక్క మూమెంట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. మూమెంట్ ఆఫ్ ది డిజైర్. నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమండి మీరు చాలా హెవీ సెట్ ఉన్నారు, యు ఆర్ నాట్ హెల్తీ ఆల్సో, ఒకప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవారు, వేర్ ఫ్రమ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ కేమ్ అని ఒక మీమాంస వచ్చింది. ఆయన అన్నారు, కారు కొన్నాక వచ్చిందండి ఈ సమస్య. కారు లేనప్పుడు నడుస్తూ ఉండేవాడిని, సైకిల్ తొక్కేవాడిని, ఏదో చేసేవాడిని, కారు కొన్నాక ఈ సమస్య వచ్చింది నాకు అని చెప్పాడు. దేర్ఫోర్ ఇప్పుడు కారు అనే భోగ వస్తువులో 2 ఇష్యూస్ ఉన్నాయి.
ఒకటి దానిపై కామన గలదు, రెండు దాని కారణంగా అనారోగ్యం వచ్చింది అని అది ఒక భయహేతువు కూడా అయింది. అనారోగ్యం ఎవరికి అనుకూలం కాదు, అందరికీ దుఃఖాన్ని కలిగించేదే, కొంతమందికి సుఖాన్ని కొంతమందికి దుఃఖాన్ని ఇవ్వతుంది. ఎవరికి విశ్రాంతి ఉండదు అనారోగ్యం వల్ల. కాబట్టి ఒకే వస్తువు దుఃఖమునకు భయమునకు హేతువు, కామనకు ఆశ్రయము. కామన దాని గురించే ఉంటుంది, భయము దాని వలననే కలుగుతుంది. ఈ పరిస్థితి నిర్మాణం అవుతుంది. అప్పుడు దాని నుండి కాన్ఫ్లిక్ట్, లోపల ఘర్షణ అనేది పుడుతుంది. ఇప్పుడు ఘర్షణ ఎలా పుట్టిందో గమనించారా? ఘర్షణ అనేది అలా పుడుతుంది. ఇప్పుడు బ్రహ్మచారి ఉంటాడు, పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదా? పెళ్లి చేసుకోవాలంటే వాడికి ఉండే ఫ్రీడమ్ దెబ్బతింటుందేమో, ఈ అమ్మాయి వాటి పరుగులు తీస్తూ బతకాల్సి ఉంటుందేమో అని భయం ఉంటుంది. పెళ్లి చేసుకుంటే ఈ భోగం ఉంటుంది, ఆ భోగం ఉంటుంది అని కామన ఉంటుంది. దాని విషయంలోనే కామన ఉంటుంది, దాని విషయంలోనే భయం ఉంటుంది. అందుకోసమే వాడు అలా ఘర్షణలోనే ఉంటాడు. ఆ పెళ్లి మూడు ముళ్ళు వేసే వరకు ఆ ఘర్షణ అలా కొనసాగుతుంది. ఒకసారి మూడు వేసేసిన తర్వాత ఇంకా ఆ ఘర్షణ పోయి ఇంకో కొత్త ఘర్షణ ఆరంభమవుతుంది. కాబట్టి ఘర్షణ, కాన్ఫ్లిక్ట్ అనేది ఒకే వస్తువు ఎడల ఉండే కోరిక, ఆ వస్తువుని స్మరిస్తూనే కలిగే భయము. అంటే కోరిక భయము రెండింటికి ఒకే వస్తువు ఆశ్రయమైనప్పుడు ఘర్షణ అనేది పుడుతుంది. ఈ మొత్తం వ్యవహారాలంతని తెలుసుకోవాల్సి ఉంటుంది విద్వాంసుడు. జ్ఞాని అయిన వాడు, బుద్ధిమంతుడు దీన్నంతని తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కామన అనేది ఎప్పుడూ నామరూపాత్మకంగా ఉంటుంది. నామరూపముల యొక్క కామనయే ఉంటుంది తప్ప మరో విధంగా ఉండదు కామన అనేది. ఇప్పుడు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ట్రాన్స్పోర్ట్ కావాలి అనేది కామన్ కాదు, ఇట్స్ ఎ ప్రాక్టికాలిటీ. ఆ ట్రాన్స్పోర్ట్ పలు రకములుగా ఉండవచ్చు. దాంట్లో ఒకప్పుడు మీ ఓన్ వెహికల్ మీరు పెట్టుకోవచ్చు. దట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ ప్రాగ్మాటిజం, అండ్ దట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ కామన. ఆ ట్రాన్స్పోర్ట్ ఆడియో కార్ రూపంలో ఉండాలి, నామరూప, అక్కడ కామన పోయింది. అలాగే స్త్రీల సందర్భంలో కూడా ఆ లేడీ నాకు 20 తులాలు బంగారం దగ్గర పెట్టుకుంటాను, దానివలన ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. బంగారం ఇది గోల్డ్ స్టాండర్డ్ అంట. ఇన్వెస్ట్మెంట్లో బంగారం ఈజ్ కన్సిడర్డ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. లోకంలో మిగతావన్నీ క్రాష్ అవ్వచ్చు, బంగారం మాత్రం క్రాష్ కాదు. మీకు మొత్తం స్టాక్ మార్కెట్ అంతా అట్టడికి పడిపోయినా కూడా మీ దగ్గర 10 తులాల బంగారం ఉంటే దాని విలువ ఎప్పుడూ క్రాష్ అవ్వదు. అంతేందుకే గోల్డ్ స్టాండర్డ్ అనే మాట వచ్చింది. బంగారంలో నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, గోల్డ్ బాండ్ కొనుక్కుంటాను, లేకపోతే 20 తులాలు భద్రం చేసుకుంటాను, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది, పిల్లవాడు చదువుకు ఉపయోగపడుతుంది, ఆ టైంలో ఆ గోల్డ్ని ఖర్చు పెట్టి చదివించవచ్చును, రోగం ఏదైనా వస్తే 2 తులాలు గోల్డ్ ఖర్చు పెట్టి రోగాన్ని తగ్గించుకోవచ్చును అని ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో కామన్ ఉండదు. దట్ ఈజ్ నాట్ కామన్, ఇట్ ఈజ్ ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్. ఏదో కొంత ఫ్యూచర్కి ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా. నెక్లెస్ కావాలని ఎప్పుడైతే ఉందో అది కామన్ అవుతుంది. కాబట్టి కామన్ అనేది నామరూపముల ఎడల మాత్రమే ఉంటుంది, వస్తువు ఎడల ఉండదు. దేవుణ్ణి పూజిస్తే అది కామ్యకర్మ అవుతుంది. ఈ కోరిక తీరడం కోసం ఫలానా దేవుణ్ణి పూజిస్తే కామ్యకర్మ. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు ఏ దేవుణ్ణి పూజిస్తాడు? లక్ష్మీదేవిని పూజిస్తాడు, కుబేర యంత్రం పెట్టుకుంటాడు అక్కడ గోడకి, కుబేర యంత్రం. అదో వ్యాపారం. వీడు కుబేర యంత్రం వ్యాపారం చేసేస్తాడు, కుబేర యంత్రాల వ్యాపారం. ఇది చూడండి ఎలా పెట్టాడు. ఒక ఘోరమైన సూపర్ స్టిషన్ అని ఒకదాన్ని కనిపెట్టి దాన్ని ప్రచారంలో పెట్టేశాడు. చూసారా? మీరు కుబేర యంత్రం పెట్టుకుని పూజ చేసినట్లయితే మీకు మీ బిజినెస్ చాలా గొప్పగా నడుస్తుంది. అంచేదని ప్రతి మడిగలోనూ కుబేర యంత్రం ఉంటుంది. మడిగలు ఎన్ని ఉంటాయి? ప్రతి బిజినెస్ మ్యాన్ దగ్గర ఒక కుబేర యంత్రం. వాడు కుబేర యంత్రాలు బిజినెస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కుబేర యంత్రాన్ని పూజ చేస్తే
అది నామరూపాత్మకమైనది, డిజైర్ బేస్డ్ కనుక అది కామ్యకరమైనది, దాన్ని శాస్త్రం నిషేధించింది. అంతే తప్ప మీరు దేవుణ్ణి పూజిస్తే శాస్త్రం నిషేధించదు. కాబట్టి నామరూపాలను ఎప్పుడైతే పెట్టారో, మీరు సర్వవ్యాపకమైన దేవుడు మీరు ఉపాసన చేయండి. ప్రతి మానవుని హృదయంలో, ప్రతి ప్రాణి హృదయంలో ఉన్న దేవుడు, దానికి నామరూపాలు ఉండవు. అది సమస్య కాదు. కాబట్టి నేమ్ అండ్ ఫార్మ్, మెమొరీ, డిజైర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ లీడింగ్ టు కాన్ఫ్లిక్ట్, ఈ మూమెంట్ ఇప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మ అంటే అది మెమరీ కాదు, నామరూపాలంటే మెమరీ అవుతుంది. మీకు ఆ మూమెంట్ యొక్క లక్షణాన్ని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఈ కామన ఎక్కడి నుంచి పుడుతుందో, మెమరీ సోర్స్, దాంట్లో తప్పేమీ ఉండదు. మెమరీలో రైట్ రాంగ్ ఉండవు. ఆ మెమరీ బేసిస్గా పుట్టే కామన యందు రైట్ రాంగ్ ఉంటాయి. ఏ కామన్ అయితే వాల్యూలెస్ యాక్షన్స్కి దారితీస్తుందో, భయానికి దారితీస్తుందో, కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుందో, దట్ ఈజ్ రాంగ్. మెమరీ ఈజ్ నాట్ రాంగ్. కాబట్టి ఆ మెమరీకి సోర్స్ ఆత్మ చైతన్యం, దాంట్లో రైటు రాంగ్ ఉండవు, అవే అతీతంగా ఉంటుంది. కనుక ఈ కామన యొక్క స్వరూప స్వభావాలని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆత్మ చైతన్యము, దాని చేత మెమరీ ప్రకాశింపజేయబడుట. మెమరీ ఈజ్ యాక్టివ్ అండ్ అలైవ్. దాని నుంచి నామరూపముల యొక్క రికలెక్షన్, డిజైర్, అదంతా. సో ఆ మూమెంట్ మనం చూస్తాం. ఈ నామరూపములను రికలెక్ట్ చేసి వాటి ఎలా డిజైర్ పెట్టుకుని దాన్ని సంపాదించి వీళ్ళు పొందేది ఏమిటి? సుఖము, ఆనందమే కదా. ఆ సుఖం మీకు ఆ నామరూపాల్లో ఉండనే ఉండదు, అల్ప భోగమే ఉంటుంది. ఈ సోర్స్లో బ్రహ్మానందం ఉన్నది. అంటే మెమొరీని, థాట్ని ప్రకాశింపజేసే వెలుగు ఏదైతే ఉన్నదో లోపల, దాని యందు ఉన్నది బ్రహ్మానందం. వీడు ఈ కామనల వెంట పడుతున్నప్పుడు ఆ బ్రహ్మానందాన్ని మిస్ అయిపోతాడు. ఎంత హానియో గమనించారా? కాబట్టి చూడండి, అసలు మనిషిలో ఈ అన్వేషణ, ఈ పరుగులో ఎక్కడి నుంచి ఈ వెతుకులా, గ్రోపింగ్ ఫర్ సంథింగ్ మీకు ప్రతి మనిషిలో కనపడుతుంది. అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కారో లేకపోతే మరో బంగారమో ఏదో పెట్టుకుని వీడు సుఖాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏవో డిజైర్స్ పెట్టుకుని వాటి వెంట పడుతూ దానికోసం, ధనం కోసం ధనము సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలోనే భాగంగా దేవీ దేవతలను కూడా పూజిస్తూ ఉంటాడు. ఓకే, అసలు వీడు ఈ ప్రయత్నం, ఈ కామనలు, ఈ కామ్యకర్మలు, వీటన్నిటి వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి? ఆనందం. ఆనందం కొరకు రచన చేసింది. ఆనందము కొరకు వీడు వెదుకులాట చేసుకుంటున్నాడు. హీఈస్ గ్రోపింగ్ ఫర్ ఫుల్ఫిల్మెంట్, పూర్ణత్వము. ఫుల్ఫిల్మెంట్ అంటే తృప్తి, శ్లోకం ఉందిగా. తర్వాత ఆనందము, దానికోసం వీడు వెతుకులాడుకుంటున్నాడు. ఆ వెతుకులాటలో భాగంగా భోగ్య విషయముల యందు ఆనందము గలదు, తృప్తి వాటి యందు గలదు అనే తప్పుడు దారిలో వీడు పోతున్నాడు. నామరూపముల యందు తృప్తి గలదు, నామరూపముల యందు ఆనందము గలదు అనే తప్పు దారిలో పోతున్నాడు. వీడు ఆ దారిలో వీడు ముందుకు వెళ్తున్నంతసేపు వాడి బతుకు అలాగే ఉంటుంది. అది ఎప్పటికీ అది బాగుపడే బ్రతుకు కాదు. అది వీడు చేయాల్సిన శోధన ఏమిటంటే, ఆనందము కొరకు వెదుకులాడుట తప్పు కాదు, అది పురుషార్థమే, దాంట్లో తప్పు లేదు. కానీ ఆనందము నామరూపాత్మకమైన భోగ్యముల యందు ఉందని అక్కడ వెతుకులాడటం తప్పు. ఆనందము ఎక్కడ ఉంది ఆ వెతుకులాట మానేసి, దట్ ఈస్ ది ఈవిల్. యు స్టాప్ దట్ ఫస్ట్, యు గో టు ది సోర్స్. అసలు ఈ కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? మెమొరీ. ఆ మెమొరీని ప్రకాశింపజేసే వెలుగు ఏది అని గో టు ది సోర్స్, డిస్కవర్ ది సోర్స్. అప్పుడు మీరు బ్రహ్మానంద భాజనులు అవుతారు. అప్పుడు ఈ ఆనందం కోసము వెతుకులాట
ఎండ్ అయిపోతుంది, తృప్తి కలిగి ఎండ్ అయిపోతుంది, పూర్ణత్వంలో ఉంటాడు. అప్పుడు వాడి మూమెంట్లో డిజైర్ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడైతే డిజైర్ లేదో ఫియర్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఈ శోధన అంతా చేసుకోవాలి. తర్వాత ఈ శోధన చేసినట్లయితే అత్యంత సహజంగా డిజైరింగ్ ఈజ్ ఫాల్స్, నామరూపముల వెంటబడుట ఆనందము కొరకు, అంత పొరపాటు అదే కానీ మరొకటి కాదు. ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ ఎర్రర్ ఆఫ్ జడ్జ్మెంట్ అని వీడు ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ గుర్తింపు నుండి అకామ నిష్కామ డిజైర్లెస్నెస్ అనే స్థితి వీడు తెచ్చుకోనక్కర్లేదు. అది దానికోసం వీడు ప్రయత్నం చేయనక్కర్లేదు. అది సహజంగా నిర్మాణం, సహజంగా డిజైర్లెస్ అయిపోతుంది. ఆహారం విషయంలో కూడా ఇది బాగా వర్తిస్తుంది. ఫలానా ఆహారము అది అనారోగ్యకారకము అని ఎప్పుడైతే వీడికి తెలిసిపోతుందో వీడి ఆహార నియమము సహజంగా వచ్చేస్తుంది. వాడేమీ ఆహార నియమం కోసం పాటలు పడక్కర్లేదు, ఏదో తపస్సులాగా ఏమీ చేయనక్కర్లా, సహజమైపోతుంది. అంటే తపస్సే సహజమైపోతుంది. సహజమైన ఆహారమునే సరైన ఆహారము సహజముగా స్వీకరిస్తారు. పూరి తింటే టిష్యూ పేపర్ల మధ్యన దాన్ని కూర్చోబెట్టి ఆయిల్ అంతా అది లాగేసిన తర్వాతనే తింటాడు. ఏమన్నా శాస్త్రి గారు కరెక్ట్గా చెప్పారు. దాంట్లో కోరికను చంపుకుని బతుకుతున్నట్ట ఏమీ లేదు. కోరికను చంపుకోవడం ఏమైనా ఉందా దాంట్లో? ఏమీ లేదు. కాబట్టి మీరు ఇక్కడ చెప్తున్న పాఠం కోరికల్ని చంపుకోమని కాదు. ఎందుకంటే ఇదో సమస్య వచ్చింది. సంసారంలో ఎలా ఉంటారంటే వేదాంతం అంటే కోరికలను చంపుకోవడము అనుకుంటారు. వాడు కోరికలను చంపుకుని బతుకుతున్నాడు అనుకుంటారు. ఎవరైనా బ్రహ్మచారిని చూశారనుకోండి, వీడు కోరికలను చంపుకుని బతుకుతున్నాడు. కోరికలను చంపుకుని బతుకుతున్నాడా, ఫ్రీగా బతుకుతున్నాడా? చూడండి ఎంత రాంగ్ అసెస్మెంట్ వచ్చిందో. సన్యాసం చూస్తే అడుక్కు తింటూ బతుకుతున్నాడు. అడుక్కు తింటూ బతుకుతున్నాడా, భిక్షాటంతో ఆనందంగా బతుకుతున్నాడా? అంత రాంగ్ అసెస్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏ కోరికలు లేవండి వాడి బతుకు వ్యర్థము. మీరు విన్నారా? నేను విన్నా. మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది. ఓ ఫ్రెండ్ నన్ను అడిగాడు. మేము 200 మంది ఫ్రెండ్స్ ఒక చోట కలుసుకున్నాం. ఏదో ఈ సంక్రాంతి పండుగ ఎక్కడో కలిసాం. ఎరా మా ఫ్రెండ్ ఎరా నువ్వు ఎప్పుడైనా తాగుతావా అని అడిగాడు. లేదురా అన్నా. ఎప్పుడైనా సిగరెట్ తాగుతావా? లేదు. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి ఇది అది తింటావా? లేదు. ఎందుకురా నీకు పేకాడతావా ఎప్పుడైనా? లేదు. ఎందుకురా నువ్వు బతకడం కంటే చావడం మేలు కదా అన్నాడు నాతో. నేనన్నా నువ్వు చెప్పింది కరెక్టేనా, కానీ మరి ఆ తాగు రాలేదు ఇంతవరకు. రే వీడు వేస్ట్గా అని వాళ్ళందరూ కలిసి నేను వేస్ట్ అని తీర్మానించాను. ఓకే, పరిహాసమే కావచ్చు. కాబట్టి కానీ లోకదృష్టి ఉందా లేదా? కోరికల్ని చంపుకొని బతుకుతున్నాం. మనం వేదాంతంలో కోరికలను చంపుకోవట్లేదు. వీఆర్ నాట్ కిల్లింగ్ ది సప్రెసింగ్ ది డిజైర్స్. వీఆర్ అండర్స్టాండింగ్ ది ఫాల్సిటీ ఆఫ్ డిజైర్స్. డిజైర్ ఎప్పుడూ నామరూపముల మీద ఉంటుంది తప్ప తత్వము ఎడలో ఉండదు. నామరూపములు మిథ్య. కోరబడే వస్తువు కాన్ఫ్లిక్ట్లోకి భయము దాని వెంటనే ఉంటుంది. తద్వారా ఒకే వస్తువు నందు డిజైర్ అండ్ ఫియర్ సమావేశమై ఉంటాయి. తద్వారా అవి కాన్ఫ్లిక్ట్కి దారితీస్తాయి. తద్వారా జీవితం అంతా కూడా తప్పుదారిని పోతుంది. ఇదంతా ఈ మూమెంట్ అంతా అర్థం చేసుకున్న పండితుడు, విజ్ఞాయ పండిత, వాడిలో డిజైర్లెస్నెస్ అత్యంత సహజంగా ఉద్బుద్ధమవుతుంది. దీంట్లో డిజైర్లెస్నెస్ అంటే కిల్లింగ్ ఆఫ్ డిజైర్స్ కాదు. తర్వాత డిజైర్లెస్నెస్ కోసం మీరు స్ట్రగుల్ చేయనక్కర్లేదు. నీడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ ఇట్, ఇట్ కమ్స్ టు యూ. ఈ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతన్స్ దే డోంట్ నో ది డైనమిక్స్ ఆఫ్ డిజైర్. వాళ్ళ ఎంటైర్లీ రాంగ్ ట్రాక్. వాళ్ళ డైనమిక్స్ ఆఫ్ డిజైర్ వాళ్ళు ఎదుగుతారు. కోరికల్ని చంపుకోవడం అన్నట్టుగా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే కోరికలను చంపుకోవడం అక్కర్లేదని అట్టిపెట్టుకు వచ్చి చెప్తారు. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ కిల్లింగ్ డిజైర్స్. వీఆర్ టాకింగ్ ఆఫ్ సీయింగ్ ది ఫాల్సిటీ ఆఫ్ డిజైర్స్. అండ్ అవర్ డిజైర్లెస్నెస్ ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్ స్ట్రగుల్ అండ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ ది మోస్ట్ న్యాచురల్ థింగ్.
ఎఫర్ట్ అండ్ స్ట్రగుల్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్లో ఉంటుంది, డిజైర్లెస్నెస్లో ఉండదు. డిజైర్లెస్నెస్ అంటే జ్ఞానం. జ్ఞానం ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మ ఈజ్ డిజైర్లెస్ అని గుర్తించుటయే, అదే ఆత్మజ్ఞానం. కాబట్టి సో మనము సంసారం వెంట పరుగులు తీయడం వల్ల, రాంగ్ డైరెక్షన్లో హ్యాపీనెస్ని వెతకడం వల్ల మనము దుఃఖభాజనలమవుతున్నాము అని గుర్తించి, ఆ విధంగా గుర్తించి, డిజైర్స్ అనేవి నామరూపములను ఎందు మాత్రమే ఉంటాయి అని గుర్తుపట్టి, డిజైర్ అనేది మెమొరీని, గతకాలంలో వచ్చిన ప్లెజర్ అనుభవములు, పెయిన్ అనుభవములను బట్టి డిజైర్ అండ్ ఫియర్ రెస్పెక్టివ్గా పుడుతూ ఉంటాయి అని గమనించి, ఇదంతా కూడా చేతనలో మూమెంట్ నుంచి ఇదంతా ఉద్బుద్ధమవుతోంది అని గమనించి, ఆ చేతన యొక్క చలనమును అలా పరిశీలిస్తూ, డిజైర్స్ యొక్క ఫాల్సిటీ ఎప్పుడైతే వీడు గుర్తిస్తాడో అప్పుడు సహజముగా డిజైర్లెస్నెస్ ఉద్బుద్ధమవుతుంది. అప్పుడు సహజంగా స్వరూపభూతమైన ఆనందము అనుభవమునకు వచ్చును. దానికోసమే డిజైర్లు వెంటబడేది. కాబట్టి శంకరులకి ఒకళ్ళ మీద పరమానుగ్రహం కలిగిందనుకోండి, వాళ్ళకి ఆత్మతత్వాన్ని బోధిస్తారా, బంగారు ఉసిరికాయలు విసిరిస్తారా? ఈ స్టోరీ అంత కరెక్ట్ స్టోరీ అదే కనుగొనట్లేదు. ఇట్స్ సో టోటల్లీ కరెక్ట్. శంకరాచార్య యొక్క క్యారెక్టర్ని డిస్టార్ట్ చేసేటువంటి స్టోరీ. బుద్ధుడు ధర్మాన్ని, రాక్షసుల్ని చంపడం కోసం వాళ్ళు ధర్మాన్ని పాలిస్తుంటే వాళ్ళు అధర్మం పాలించి ఇట్లా చేసి తర్వాత వాళ్ళని చంపడం కోసం బుద్ధుడు అవతరించాడని చెప్పే స్టోరీ, అది హిందూ ధర్మానికి ఆ స్టోరీ చేసిన హాని ఇంత అంత. ఈనాడు భారతదేశము అటు చైనాతో కానీ, ఇటు జపాన్ తోటి కానీ, అటు బుద్ధిస్ట్ కంట్రీస్ తోటి మనకి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం కాంగ్రెస్ పాలనలో లేకుండా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ సత్యాన్ని గుర్తించి ఆయన వాటిని పునరుత్థానం చేస్తున్నారు. చైనా వాళ్ళు సహకరించట్లేదు, ఎందుకంటే వాళ్ళు బౌద్ధులు కాదు, వాళ్ళు కమ్యూనిస్టులు. బౌద్ధులైతే సహకారం సహజంగా వచ్చింది. జపాన్ వాళ్ళు కొద్దిగా సహకరిస్తున్నారు ఇప్పుడే. చుట్టుపక్కల ఉన్న దేశాలు బర్మా, వియత్నాం ఇవన్నింటినీ ఇప్పుడు స్లోగా ఆయన దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీలంక, మనకి వీళ్ళతో అసలు సరైనటువంటి సంబంధాలు ఉండేవి కావు. కానీ పాకిస్తాన్ వీ కెన్ అండర్స్టాండ్. మనం ఎంతసేపు అటు రష్యానా, ఇటు అమెరికానా అని దాంట్లో పడి నాన్ అలైన్డ్ అని ఇదని అదని అలాగా పోయింది. ఇప్పుడు సరైన దిశలోకి వస్తుంది. ఇంతటి హాని భారతదేశానికి కలగటానికి కారణం బుద్ధ ధర్మాన్ని త్రోసివేయుట. అలా బుద్ధ ధర్మాన్ని త్రోసివేయుటకు కావలసిన పునాదులు వేసినది ఈ పురాణ గాథ. ఎంత ద్రోహం జరిగిపోయిందో చూడండి దేశానికి. ఈ విషయాన్ని స్వామి వివేకానంద చాలా విస్తారంగా ఆయన బోధించి ఉన్నాడు. కాబట్టి ఇది డిజైర్స్ యొక్క మూమెంట్ మీకు నేను కొంత వ్యాఖ్యానం చేశాను. ఈ సందర్భం అట్టిది. తర్వాత శ్లోకం కూడా డిజైర్స్ గురించి, అది కూడా కొంత అలాగా వ్యాఖ్యానం చేద్దాము. ప్రస్తుతానికి శ్లోకాన్ని పూర్తి చేద్దాం. పదచ్ఛేదం. నా కార్షాపణవర్షేణ కామేషు విద్యతే అల్పాస్వాదాన్ దుఃఖాంతాన్ కామాన్ విజ్ఞాయ పండితః. కామేషు భోగ్యముల ఎడల, దాన్ని విషయసప్తమి అంటారు. ఓకే, ఎడలా వచ్చిందంటే విషయసప్తమి. ఆ విషయంలో కార్షాపణ వర్షేణ, బంగారు వర్షముల వానచే తృప్తి నడిద్యతే ఉండదు. ఇక్కడ రెండు మాటలు చెప్పారు. అర్థకామ కలిపి వ్యాఖ్యానం చేసేసాను. కోరికలను వెన్ను తీర్చుకున్నా నీకు తృప్తి అనేది వాటి ఏమీ ఉండదు.
కోరికలు తీర్చుకోవడానికి డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బు నీకు బంగారు మొహరీలు వర్షం కురిసినా కూడా నీ కోరికలేమి తీరేవి కాదు, అవేం తీరవు, అలాగా పెరుగుతూనే ఉంటాయి. కొంచెం స్వామీజీ అన్నారు కోరికలు బ్యాక్టీరియల్ కాలనీస్ లాంటివి అన్నారు. బ్యాక్టీరియల్ కాలనీ అలా ఎక్స్పాండ్ అవుతుంది తప్ప అదేమీ దాన్ని మీరు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. అంతే తప్ప అది దానంతరం అది పోతుంది. ఈ కరోనా వ్యాక్సిన్ లాగా వ్యాక్సిన్ తీసుకొచ్చి దాన్ని అరెస్ట్ చేసి ఇమ్యూనిటీ పెట్టి ఏదో చేయాల్సి ఉంటుంది, హెర్డ్ ఇమ్యూనిటీ ఇది అది. అంతే తప్ప అలా కోరికలు తెచ్చుకుంటూ పోతే వాడికి తృప్తి అనేది ఉండదు. బంగారం వర్షం కురిసినా కూడా వాడి బతుకు కడతేరదు. కామాన్ భోగ్యములను అంటే కామశబ్దానికి రెండు అర్థాలు మీకు తెలుసునేమో నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. కామ అంటే కోరిక, ఓకే. కామ్యంతే ఇది కామాహ, కోరబడేవి కూడా కామశబ్దం చేత నిర్దేశించబడతాయి. కాబట్టి ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు కామహ అనబడుతుంది, కోరబడేది. కారు మీద కోరిక కామహ అనబడుతుంది. కాబట్టి కోరేది కోరికయు కామయమే, దేన్ని కోరుతున్నారో అది కూడా కామం. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. కాబట్టి కామాన్ భోగములను ఇంద్రియ భోగములను అల్పాస్వాదాన్ అల్పమైన భోగానుభవము కలవిగను మరియు దుఃఖాంతాన్ దుఃఖముతో అంతమయ్యేవి గను విజ్ఞాయ తెలుసుకుని పండితుడు నిష్కాముడు కావలేను. ఆ తర్వాత శ్లోకంలోకి వస్తుంది. కాబట్టి పండితుడు తెలుసుకోవాలి, తెలుసుకున్నవాడు పండితుడు. కార్షాపణవర్షేణ కామేషు విషయే తృప్తి న విద్యతే. పండితః కామాన్ భోగ్యాన్ అల్పాస్వాదాన్ దుఃఖాంతాన్ చ విజ్ఞాయ ఆ విధముగా తెలుసుకుని నకార్షాపణవర్షేణ తృప్తిః కామేషు విద్యతే అల్పాస్వాదాంశ్చ దుఃఖాంతాన్ కామాన్ విజ్ఞాయ పండితః అలా తెలుసుకుని ఇక్కడ మహాభారత శ్లోకాన్ని ఉదాహరణ కోట్ చేశారు. చాలా మంచి శ్లోకం ఇది. యచ్చ కామసుఖంలోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్యైతే నార్హత షోడశీం కలాం. అంటే ఈ లోకంలో ఉండే భోగాల్ని, స్వర్గాల్ని, పరలోకంలో ఉండే భోగాల్ని కలిపినా కూడా డిజైర్లెస్నెస్లో ఉండే ఆనందమునకు సరిదూగవు. డిజైర్లెస్నెస్ తృష్ణాక్షయం, దానిలో కలిగే ఆ సుఖానుభూతి ఏది కలదో దానిలో 16వ వంతు కూడా ఇవి కలిపి అవ్వవు అని శ్లోకం. మంచి శ్లోకం. నెక్స్ట్ శ్లోకానికి అది కూడా ఇంకా ఎక్కువ సమన్వయం ఇచ్చేది భాగవతంలో నజాతు కామః కామః. అది కూడా మహాభారతంలో ఉంది, భాగవతంలో ఉంది. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవత్మేవ భూయ ఏవాభివర్ధతే. అది రాబోతోంది. అలాంటి శ్లోకమే ఇక్కడ వీటిలో ధమ్మపదంలోనే అలాంటి శ్లోకం ఉన్నట్టుగా నాకు గుర్తు. చూద్దాం. ఇవన్నీ పరస్పర సంబంధము కలిగిన శ్లోకములే. అపి దివ్యేషు కామేషు సరతిన్నాధిగచ్చతి కృష్ణాక్షయరతో భూత్వా సమ్యక్ సంబుద్ధ సేవకః. గడిచిన శ్లోకంలో ఇహలోక భోగాల గురించి చెప్పారు. ఈ శ్లోకంలో పరలోక భోగాల గురించి చెప్పబోతున్నారు. ఇది సాయంకాలం చూద్దాం. సాయంకాలం కలుసుకుంటాం. మళ్ళీ
ఓం पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति।